హలో అండి, ఈరోజు దోసకాయ చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. నేను ఈరోజు 3 దోసకాయలు తీసుకున్నానండి. అవి చిన్నగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర రోల్ లేదు. సో చిన్న ముక్కలు అయితే బాగుంటుంది చట్నీ అనేసి. సో అలా చల్లారిన దాన్ని నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. మిక్సీ గిన్నెలోకి పల్లీలు, పచ్చిమిర్చి అండ్ గార్లిక్, గల్లుప్పు అండ్ ఉడకబెట్టానండి చింతపండు. అలాగే కొన్ని దోస ముక్కలు కూడా వేసాను, మనకి చట్నీలోకి కొంచెం గ్రేవీగా వస్తుంది అనేసి. సో ఎప్పుడైనా చట్నీలు రోట్లో నూరుకుంటే బాగుంటాయండి, ఇలా మిక్సీకి వేస్తే టేస్టీగా అనిపించవు. బట్ మన దగ్గర అవైలబుల్గా లేదు రోలు. సో అలా మిక్సీ చేసిన దాన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా వేసి, దోస ముక్కలు కూడా వేసి, పసుపు వేసి బాగా కలవనివ్వాలి. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్